Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ సార్ మనకు ఎగ్జామ్ అనేది దగ్గరికి వస్తుంది, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్. సో ఇంగ్లీష్లో అన్ని టాపిక్స్ కవర్ చేయాలంటే కొంచెం టైం అనేది టేకింగ్ ఉంది. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకేనా. సో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే మనము ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ కంటిన్యూస్ గా మెసేజ్ ఓకేనా కాల్స్ చేస్తూ ఉన్నారు. సో సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఓకేనా. సో మనము ఈ కొద్ది తక్కువ టైంలో ఈ కొద్ది రోజుల్లో ఇంగ్లీష్ లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే మంచి స్కోర్ బెస్ట్ స్కోర్ అనేది మనము ఇంగ్లీష్ లో చేయొచ్చు అని ఓకేనా. అంటే మనకు టోటల్ గా 20 క్వశ్చన్స్ అంటే 40 మార్క్స్ కదా. ఈ 40 మార్క్స్ లో మనం ఈజీగా 30+ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి ఓకేనా. సో దాని మీద మీకు ఓకేనా ఈ వీడియో చేస్తానికి వచ్చాను ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ గాయ్స్, చాలా మంది ఓకేనా. సో వీడియోస్ షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా. మీ వల్లనే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఓకేనా. సో మనము ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే దేని మీద వీడియో చేస్తున్నామో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకేనా. సో మీకు అందరికి ఏంటంటే నేను చెప్పేది, మన యాప్ కూడా ఉంది కదా, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో కోర్స్ అయితే తీసుకోండి. అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా. మన ఛానల్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని. మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ కూడా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. రైట్, అయితే మీకు ఏంటంటే సో ప్రతి ఒక్కరు ఓకేనా, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా. రైట్, అయితే మనకు ఇప్పుడు మీకు ఏంటంటే ఫస్ట్ మీకు కొంచెం వెయిటేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని క్లియర్ గా చెప్తాను ఓకేనా. చూడండి, మనము జనరల్ గా ఈ పార్ట్స్ తీసుకుంటే మనము జనరల్ గా ఈ సినానిమ్స్ ఓకేనా, ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఫస్ట్ మనకు సినానిమ్స్ యాంటోనిమ్స్ నుంచి సో కంపల్సరీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సినానిమ్స్ యాంటోనిమ్స్ నుంచి కంపల్సరీ మనకి ఏంటంటే 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి, కొన్నిసార్లు 3 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి ఓకేనా. రైట్, నెక్స్ట్ మనకు ఇడియమ్స్ నుంచి కూడా ఉంది. ఇడియమ్స్ నుంచి కూడా మనకేంటంటే సో 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. ఇడియమ్స్ నుంచి మనకు మళ్ళీ 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. కొన్నిట్లలో 1 క్వశ్చన్ కూడా వచ్చింది, కానీ యావరేజ్ గా ఇది మొత్తం మీకు ఏంటంటే యావరేజ్ చెప్తూ ఉన్నాను. రైట్, నెక్స్ట్ మీకు 1 వర్డ్స్ ఓకేనా. సో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం కదా, సో మనకు సో 1 వర్డ్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి ఓకేనా. రాస్తాను 1 వర్డ్స్ ఓకేనా. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం కదా, వాటి నుంచి కూడా మనకు ఒక 2 క్వశ్చన్స్ వరకు అయితే వస్తూనే ఉన్నాయి. కొన్నిట్లో 1 క్వశ్చన్, కొన్నిట్లో 2 క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. రైట్, నెక్స్ట్ మనకు స్పెల్లింగ్స్ నుంచి చూడండి, స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ నుంచి మీకు 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అమ్మ, కంపల్సరీ వస్తున్నాయి. 1 to 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. స్పెల్లింగ్స్ ఏ వర్డ్ స్పెల్లింగ్ అడుగుతారో ఎవరికి తెలియదు, కాబట్టి మీరు ప్రతి ఒక్క వర్డ్ స్పెల్లింగ్ జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా. సో నెక్స్ట్ మీకు ఇంకా దీంట్లో మనకి అక్కడ ఏమడుతున్నారు ఓకేనా, ఏమడుతున్నారంటే సో సినోనిమ్స్ యాంటోనిమ్స్ అడిగారు ఓకేనా, ఇడియమ్స్ ఓకేనా, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్ ఓకేనా. సో మెయిన్ గా వొకాబులరీ నుంచి అయితే మీకు వీటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మనకు హోమోనిమ్స్, హోమోఫోన్స్ అవి కూడా అడుగుతున్నారు, అవి మనకు మళ్ళీ మీనింగ్ తెలిస్తే ఆన్సర్ చేస్తాం కాబట్టి సో సినోనిమ్స్ యాంటోనిమ్స్ నుంచి కూడా మనకు అవి వస్తున్నాయని మీనింగ్ అన్నమాట ఓకేనా. అది సో జాగ్రత్తగా చూసుకోండి. రైట్, ఇది మనకు ఒక ప్యాటర్న్, అంటే వొకాబులరీలో మనకు వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు అని ఓకేనా. ఇవే మనకి ఏంటంటే టోటల్ గా సో మినిమం 10 క్వశ్చన్స్ వరకు అమ్మ, 10 క్వశ్చన్స్, టోటల్ 20 క్వశ్చన్స్ లో 10 క్వశ్చన్స్ వీటి నుంచే ఇస్తున్నాడు. వొకాబులరీ నుంచే మనకు యావరేజ్ గా 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు, అంటే 50% క్వశ్చన్స్ వొకాబులరీ నుంచే ఇస్తున్నారు అని ఓకేనా. అది రైట్. నెక్స్ట్ మనం గ్రామర్ తీసుకున్నాం అనుకో, చూడండి ఇక్కడ మనం అన్నప్పుడు గ్రామర్ విషయాన్ని చూస్తే గ్రామర్ లో మనకి ఏంటంటే కాంప్రహెన్షన్ కలిపి కూడా ఇస్తున్నారు. మనం జనరల్ గా చూస్తే ఇక్కడ మనకు సో స్పాటింగ్ ఎర్రర్స్ ఓకేనా. సో స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు అమ్మ. కొన్నిట్లో 1 ఇస్తున్నారు, కొన్నిట్లో 2 కూడా ఇస్తున్నారు, 1 to 2 ఇస్తున్నారు ఓకేనా, 1 to 2 అయితే ఇస్తున్నారు. రైట్, మనకు కొన్నిసార్లు ఏంటంటే సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఓకేనా, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు ఓకేనా. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మీద మీకు ఏంటంటే సో 1 to 2 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు అమ్మ, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి, 1, 2 ఓకేనా. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మీకు 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే మీకు అక్కడ వస్తూ ఉన్నాయి. క్లియరా? అంటే ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, స్పాటింగ్ ఎర్రర్స్ అంటే అది సపరేట్ టాపిక్ కాదు, అందులో ఎన్నో టాపిక్స్ ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళు. అంటే టెన్సెస్ బేస్ చేసుకొని అడగొచ్చు, యాక్టివ్ వైస్, పాసివ్ వైస్ బేస్ చేసుకొని అడగొచ్చు, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్,
ఆర్టికల్స్, ఓకేనా, ఏ టాపిక్ మీద అడుగుతారో ఎవరికి తెలియదు. కానీ ప్యాటర్న్ ఈ వేలో అడుగుతారు అనమాట క్వశ్చన్స్. కానీ టాపిక్ మాత్రం దేనికో సంబంధించి ఉంటుంది అనమాట. ఓకేనా, అది వీటి మీద అడుగుతున్నారు. నెక్స్ట్ మనకి ఏంటంటే క్లోజ్ టెస్ట్ అమ్మ. చూడండి, మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ నుంచి మీకు ఏంటంటే సో టోటల్ గా 5 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ చెప్పండి? టోటల్ గా 5 క్వశ్చన్స్ అండి. సో 5 క్వశ్చన్స్ అంటే మొత్తం ఎన్ని మార్క్స్ మనకు? 10 మార్క్స్, రైట్? సో క్లోజ్ టెస్ట్ అనేది అది మొత్తం మనకి ఏంటంటే 5, ఓకేనా, 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు క్లోజ్ టెస్ట్ నుంచి. క్లోజ్ టెస్ట్ తెలుసు కదా మీకు ఆల్రెడీ, ఓకేనా. పారాగ్రాఫ్ ఉంటుంది, పారాగ్రాఫ్ మధ్యలో బ్లాంక్స్ అనేవి ఇస్తారు, మనం ఆ బ్లాంక్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. మళ్ళీ క్లోజ్ టెస్ట్ అనేది ఒక టాపిక్ కాదు. క్లోజ్ టెస్ట్ అనేది మనకి ఏంటంటే ఒక వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అంటూ ఉంటాం, ఓకేనా. అంటే క్లోజ్ టెస్ట్ లో టెన్సెస్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగొచ్చు, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఏ టాపిక్ నైనా సరే బేస్ చేసుకుని అడగొచ్చు అక్కడ. ఆర్టికల్స్ ఇవన్నీ, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇవన్నీ బేస్ చేసుకుని అడగొచ్చు అమ్మ టాపిక్స్ మీద, ఓకేనా. కాబట్టి సో మీకు కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు సార్. అంతేగాని క్లోజ్ టెస్ట్ అనేది సపరేట్ టాపిక్ లా చదవడం కాదు, అన్నిటి మీద మనకు ఓవరాల్ ఐడియా అనేది ఉంటే అప్పుడు మనం వీటిని ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, ఓకేనా. అర్థమవుతుందా ఇది, రైట్? సో మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మళ్ళీ ఇవేవో కాదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నా మనకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఇప్పుడు మనకి ఏమడుతున్నారంటే చూడండి, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 1 to 2, కొన్నిసార్లు కొన్నిట్లో 3 కూడా వచ్చినాయి, 2 అయితే యావరేజ్గా వచ్చినాయి, ఓకేనా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో మనకు ఏంటంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా అడుగుతున్నాడు. బ్రాకెట్ ఇచ్చి, ఓకేనా, మీరు సినోనిమ్ తోటి ఆ బ్రాకెట్ ఫిల్ చేయండి అడుగుతున్నారు, యాంటోనిమ్స్ అడుగుతున్నారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో వర్బ్స్ కూడా అడుగుతున్నారు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అడుగుతున్నారు, టెన్సెస్ అడుగుతున్నారు, ఓకేనా. డిఫరెంట్ గా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ అనేవి. సో ఇంగ్లీష్ విషయాన్ని చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం మీకు సపరేట్ కాన్సెప్ట్, ఓకేనా, సపరేట్ టాపిక్ అని ఏమి ఉండదమ్మా. అక్కడ ఇంగ్లీష్ అనేది వాళ్ళు క్వశ్చన్స్ అడగాలనుకుంటే దేన్ని బేస్ చేసుకుని అయినా సరే అడగొచ్చు, దేన్ని బేస్ చేసుకుని అయినా సరే అడగొచ్చు అమ్మా. కాబట్టి ఇది మనకి జనరల్ గా వెయిటేజ్ అంటూ ఉంటాం. టోటల్ మనకు 20 క్వశ్చన్స్ అనేవి ఈ మోడల్స్ లో వస్తూ ఉన్నాయి ఇప్పుడు అనమాట, ఓకేనా. అది అయితే చూడండి, మీకు ఒకటే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ నేను నా యూట్యూబ్ ఛానల్లో కవర్ చేసిన మోడల్ పేపర్స్ అన్ని చూడండి. ఫస్ట్ మార్క్ టెస్ట్ నుంచి మీకు ఇప్పటివరకు అయితే 18 మార్క్ టెస్ట్లు అయితే కంప్లీట్ చేసిన. ఆ మార్క్ టెస్ట్లు అన్ని క్లియర్ గా చూడండి. ఒక దగ్గర ఒక కాన్సెప్ట్, ఒక మార్క్ టెస్ట్ ఇంకో కాన్సెప్ట్స్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాను మాక్సిమం. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కాన్సెప్ట్స్ కవర్ చేశాను. ఓన్లీ ఆన్సర్ చెప్పడం కాదు, క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడం కాకుండా ఆన్సర్ కు చుట్టుపక్కల ఉండే పాయింట్స్ మొత్తం కవర్ చేశాను. అంటే కాన్సెప్ట్ మొత్తం కవర్ చేశాను. బట్ మీకు కావాల్సింది అక్కడ కాన్సెప్ట్. సేమ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్స్ లో అడగరు కదా, కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఎక్స్ట్రా పాయింట్స్ తెలుసుకోవాలి. బట్ నేను మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉంది అంటే ఇక్కడ మీ సింపుల్ చెప్తున్నాను. ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పకుండా అక్కడ ఆన్సర్ కు ఎడిషనల్ పాయింట్స్ అనేవి చెప్పాను. మీరు అలా చూస్తూనే ఉంటారు వీడియోస్. ఇప్పుడు ఒక అబ్జర్వ్ చేసినాం అనుకోండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నప్పుడు ఆ వర్డ్ కు డైరెక్ట్ ఒకటే సినోనిమ్ కాదు, ఒక వర్డ్ కు డైరెక్ట్ గా ఒక 10 సినోనిమ్స్, మళ్ళీ అదే వర్డ్ కు ఒక డైరెక్ట్ గా 10 యాంటోనిమ్స్. ఒక వర్డ్ చూడగానే ఒక మినిమం 5 సినోనిమ్స్ 5 యాంటోనిమ్స్ మనం చెప్పే పొజిషన్ లో ఉండాలి. అలా నేను వొకాబులరీ కవర్ చేశాను. చెప్తున్నా కదా, నా ఛానల్లో ఉన్న వీడియోస్ ప్రతి ఒక్క వీడియో చూడండి, మీకు ఈజీగా 30+ స్కోర్ వస్తుంది. చూడండి కాదు, చూసి ప్రాక్టీస్ చేయండి, బాగా వాటిని గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి అమ్మ. ఈజీగా 30+ స్కోర్ వస్తుంది, ఈజీగా. చెప్తున్నా కదా, అంటే మీరేం చేయాలి అంటే నేను చెప్పేది ఒకటే, అన్ని కాన్సెప్ట్స్ చూసి రాసుకోండి, ఫస్ట్ మార్క్ టెస్ట్ నుంచి లాస్ట్ మార్క్ టెస్ట్ వరకు. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో SSC GD కానిస్టేబుల్ సంబంధించి ప్రతి ఒక్క వీడియోలో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోండి. ఈ మధ్య మీకు లైవ్లు కూడా పెడుతున్నాను, ఓకే. ప్రీవియస్ పేపర్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాను. సో ప్రీవియస్ పేపర్స్ అన్ని ఎట్లా డిస్కస్ చేశాను అంటే, నేను ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి అడిషనల్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ వచ్చా. స్పెల్లింగ్స్ అడిషనల్ గా, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అడిషనల్ గా, వొకాబులరీ, ఓకేనా. మీకు ఇంకేంటంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్ని అడిషనల్ పాయింట్స్ చాలా డిస్కస్ చేస్తూనే వచ్చాను. ఆ లైవ్ క్లాసులు అన్ని చూడండి, క్లియర్ కట్ గా చూసుకోండి అక్కడ, ఓకేనా. మీకు ఒకవేళ సార్ మాకు వొకాబులరీ అయితే కంప్లీట్ పక్కా చేయాలి, మేము వొకాబులరీ అన్ని వర్డ్స్ చేద్దాం అనుకుంటున్నామంటే, మీరు వొకాబులరీ కోసం నాది సపరేట్ కోర్స్ కూడా ఉంది అమ్మ. వొకాబులరీ మీకు ఏంటంటే ఓన్లీ 49 రూపీస్ కి నేను కోర్స్ అనేది పెట్టాను. ఓన్లీ గ్రామర్ కోర్స్ 49 రూపీస్ పెట్టాను, ఓన్లీ వొకాబులరీ కోర్స్ 49 రూపీస్ పెట్టాను. మీకు ఏది నచ్చిందో అది తీసుకోండి. యాప్ లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో మీకు ఇక్కడ ఈజీగా అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాను. తక్కువ అమౌంట్ కి పెట్టాను స్టార్టింగ్ లో కాబట్టి, ఓకేనా.
మీకు ఈ ఎగ్జామినేషన్ కోసం ఓకేనా, ఒకవేళ ఒకాబులరీ మొత్తం కవర్ చేయాలి సార్, మాకు ఒకాబులరీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. 10 క్వశ్చన్స్ అంటే సగం ఒకాబులరీనే ఉంది. బట్ మీరు ఈజీగా 50 రూపీస్ 49 రూపీస్ పెట్టి ఒకాబులరీ కోర్సు బై చేయండి. మంచి ఒకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఓకేనా, వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజన్ అని చెప్పేసి, హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అని చెప్పేసి ఒకాబులరీ ఎక్సలెంట్ గా డీల్ చేశాను. అందులో మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. అందులో ఒకసారి డెమో వీడియోస్ చూసి డిసైడ్ అవ్వండి, ఓకేనా, ఒకాబులరీ ఎలా ఉంది అని. సో డెమో వీడియోస్ చూసి డిసైడ్ అవ్వండి అమ్మ. ఒకాబులరీ ఎక్సలెంట్ ఒకాబులరీ డిస్కస్ చేశాను మీకు అక్కడ. బట్ ఒకాబులరీ కోర్సు తీసుకోండి సార్. ఒకవేళ నాకు గ్రామర్ బేసిక్స్ సరిగ్గా లేవు సార్ అనుకుంటే మీరు గ్రామర్ కోర్సు తీసుకోండి, ఓన్లీ గ్రామర్ కోర్సు తీసుకోండి. అది కూడా మీకు 49 రూపీస్ కి పెట్టాను. ఓన్లీ ఒకాబులరీ కోర్స్ 49 రూపీస్ పెట్టాను, ఓన్లీ గ్రామర్ కోర్స్ 49 రూపీస్ పెట్టాను. రెండు కలిపి 100 రూపీస్ పెట్టాను, 99 రూపీస్ పెట్టాను. ఓకేనా, కాబట్టి మీరు కంపల్సరీ బై చేయండి, కంపల్సరీ కోర్సు తీసుకోండి అమ్మ. ఓకేనా, మీరు ఒకవేళ సార్ ఎంత టైం ఉన్నా పర్వాలేదు, ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేస్తారు కదా, ఓన్లీ అందుకే తక్కువ అమౌంట్ పెట్టానని చెప్తాను మీకు ముందే. తక్కువ అమౌంట్ పెట్టాను కాబట్టి, తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీ కోర్సు తీసుకొని బై చేయండి అమ్మ. ఓకేనా, రైట్. ఓకేనా, అయితే మనం ఇప్పుడు ఏం చూద్దామంటే ఇంపార్టెంట్ టాపిక్స్ సార్, ఏ టాపిక్స్ అవుతే ఓకేనా మనకు ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం క్లియర్ గా ఆ టాపిక్స్ ఏమున్నాయో. ఓకేనా, చూడండి ఫస్ట్ మనకు చదవాల్సిన టాపిక్ ఏంటంటే అమ్మా, చూడండి టెన్సెస్ అమ్మ. టెన్సెస్ ఫస్ట్ మీరు అసలు మొత్తం కంప్లీట్ చేయాలి. నా కోర్సులో మొత్తం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఆ మన ఛానల్ ఆల్రెడీ మీకు స్ట్రక్చర్స్ మీద వీడియో చేశాను, రైట్. మీకు ఫుల్ కంటెంట్ కావాలంటే కోర్సు తీసుకోండి అమ్మ. టెన్సెస్ మీద ఎక్సలెంట్, మీరు జీవితంలో ఎప్పుడు కూడా విని ఉండరు అట్లా. ఓకేనా, ఆ స్ట్రక్చర్స్ అనేవి ఒక్కసారి వింటే లైఫ్ లో కూడా మర్చిపోరు. చాలా మంది ఏం చేస్తారంటే టెన్సెస్ స్ట్రక్చర్స్ బయట ఎక్కడో వింటారు మర్చిపోతారు, అన్ని బట్టుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. కానీ మన కాన్సెప్ట్స్ బట్టే విధానం అస్సలు ఉండదు. ఆ టాపిక్స్ ఒకసారి వినండి, బట్టే విధానం అస్సలు ఉండదు. డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. డెమో వీడియోస్ చూసి డిసైడ్ అవ్వండి అమ్మా మీరే. ఓకే, కాన్సెప్ట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి, పడుతున్నామా లేదని చెప్పేసి. డెమో ఫ్రీ వీడియోస్ కూడా పెట్టాను అక్కడ క్లాసులు, ఫ్రీ వీడియోస్ యాప్ లో. అవి చూసి డిసైడ్ అవ్వండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ లో తీసుకోండి. ఓకేనా, సో టెన్సెస్ టాపిక్ కంపల్సరీ కంప్లీట్ చేయండి మీరు. ఓకేనా, అయితే టెన్సెస్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అంటే ఒక కింద 4 సెంటెన్స్లు ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఓకేనా, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అలా ఏ టెన్స్ కింది వాటిలో స్ట్రక్చర్స్ లో ఏ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందని కూడా అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ స్ట్రక్చర్స్ మీద వీడియో చేశాను, బట్ ఆ వీడియో ఒకసారి కరెక్ట్ చూసుకోండి. ఒక వీడియో చేశాను కదా నేను టెన్సెస్ మీద, ఆ వీడియో చూసినా కానీ మీకు టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద ఓవరాల్ ఐడియా వచ్చేస్తుంది, మీకు ఓవరాల్ ఐడియా క్లియర్ గా వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి, స్ట్రక్చర్స్ వీడియో చూడండి. మీకు ఇంకా కాన్సెప్ట్స్ కావాలంటే మీరు ఇక్కడ యాప్ తీసుకోండి. ఓకేనా, రైట్. ఇది మనకు టెన్సెస్ అమ్మ, రైట్. అన్ని కవర్ చేయాలి. అంటే ఒక టెన్స్ చూసినప్పుడు 12 టెన్సెస్ కదా, ఏ టెన్స్ ఎలాంటి సెంటెన్స్ యూజ్ చేసుకోవాలి, స్ట్రక్చర్ ఏముంటుంది, ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, కీవర్డ్స్ ఏముంటాయి, అందులో 4 ఫార్మ్స్ ఎలా ఉంటాయి క్లియర్ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఈ టెన్సెస్ బేస్ చేసుకుని స్పాటింగ్ ఎర్రర్స్ అడగొచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అడగొచ్చు. నెక్స్ట్ మీకు ఏంటంటే క్లోజ్ టెస్ట్ లో కూడా క్వశ్చన్స్ వస్తాయి టెన్సెస్ నుంచి. అది లింకింగ్ అనమాట. ఇంగ్లీష్ అనేది ఒక్కొక్క టాపిక్ అనేది అన్నిటికీ లింకింగ్ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అది రైట్. అయితే ఈ టెన్సెస్ తర్వాత మీరు ఏంటంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కంపల్సరీ చూసుకోవాలమ్మా. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అయితే డెఫినెట్ గా చూసుకోవాలి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అయితే మీరు డెఫినెట్ గా చూసుకోవాలమ్మా. కలర్ చేంజ్ అవుతుంది, అలా చూసుకోండి ఇదైతే. ఓకేనా, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ 2 రకాలు అడుగుతారు క్వశ్చన్స్. మన జీడీలో మాత్రం ఒకటే టైప్ అడుగుతున్నారు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఇచ్చి ప్యాసివ్ వాయిస్ లో మార్చమంటాడు, సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చి యాక్టివ్ వాయిస్ లో మార్చమంటాడు. అదొక ప్యాటర్న్ ఉంటుంది. ఇంకోటి ఎలా ఉంటుందంటే స్పాటింగ్ ఎర్రర్స్ లో ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఉంటుంది, క్లోజ్ టెస్ట్ లో కూడా ఉంటుందమ్మా. అంటే అవి క్వశ్చన్స్ ఎలా మనకు కాన్సెప్ట్ అర్థమైతే ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ తో ఎండ్ అవుతే దీన్ని ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. సెంటెన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి జనరల్ గా బై సబ్జెక్ట్ తో ఎండ్ అవుతే దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం. ప్రతిసారి బయ్యే కాదు, కొన్నిసారి డిఫరెంట్ పడుతుంది. ఈ ఫార్మేట్ లో ఉంటే దీన్ని యాక్టివ్ వాయిస్ అంటాం, దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. అయితే మీకు సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ తో ఎండ్ అయిందని అర్థమవుతే మధ్యలో మీకు ఏం స్ట్రక్చర్ రావాలి అంటే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ రావాలి. వాడు ఏం చేస్తాడు, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇస్తాడు. అట్లా రైట్. నెక్స్ట్ సెంటెన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్ తో ఎండ్ అవుతే మీకు ఏ స్ట్రక్చర్ రావాలి, ఇది మనకి ప్యాసివ్ వాయిస్ కదా, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ రావాలి. వాడు ఏం చేస్తాడు, యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇస్తాడు. అది ఇంకోటి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎట్లా గుర్తుపెట్టాలంటే బి ఫార్మ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అమ్మ. బి ఫార్మ్ ప్లస్ V3 స్ట్రక్చర్ లేకపోతే అది మనకు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. అట్లా గుర్తుపట్టండి. సార్ బి ఫార్మ్ ప్లస్ V3 అంటే ఏంటంటే బి ఫార్మ్స్ ఏముంటాయి, యామ్, ఈజ్, ఆర్, బీ, బీన్, బీయింగ్, వాజ్, వర్, ఇవి మనకు బి ఫార్మ్స్. వీటి పక్కన V3 వచ్చి స్ట్రక్చర్ ఉంది అనుకోండి, అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. సో
ప్యాసివ్ వాయిస్ ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 మోడల్ స్ట్రక్చర్ ఉండాలి. యాక్టివ్ వాయిస్ ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 లేకుండా ఉండాలి అంతే. ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కాబట్టి మిగతాది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. సో సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ తో ట్రెండ్ అవుతానేమో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ రాసుకోండి. సెంటెన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్ తో ట్రెండ్ అవుతానేమో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ రాసుకోండి. అంటే ఇందులో బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి, అందులో బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు అంతే. ఓకేనా? సబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ అనుభవించే వాళ్ళు ఆబ్జెక్ట్ అనమాట. ఇది మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో చూడాల్సింది అనమాట. క్లియర్ అమ్మా? ఇది యాక్టివ్ వాయిస్ టెన్సెస్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇలా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయండి అంటే మీరు క్వశ్చన్ ట్యాగ్స్ అమ్మా. చూడండి వీటి మీద కూడా మనకు కొన్నిట్లు అడుగుతున్నారు, కొన్నిట్లు అడుగుతలేరు. కానీ ఇది మనకి ఈజీ అమ్మా. క్వశ్చన్ ట్యాగ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అంతే. చాలా సింపుల్ రైట్. సో నేను క్వశ్చన్ ట్యాగ్స్ మీద వీడియో చేశానమ్మా. అలాగే మన ఛానల్లో ఫ్రీ వీడియో పెట్టాను యూట్యూబ్ లో. మీరు క్వశ్చన్ ట్యాగ్స్ ఆ వీడియో చూడండి, ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఏ టెన్సెస్ బేస్ మీద వస్తే, టెన్సెస్ బేస్ మీద ఏ క్వశ్చన్ ట్యాగ్ వచ్చినా సరే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు మీరు. నేను చేసిన వీడియో చూడండి. మీకు ఫుల్ కోర్స్ ఫుల్ కావాలి అనుకుంటే, కాన్సెప్ట్ ఫుల్ ఇంకా ఓకే డెప్త్ కూడా కావాలనుకుంటే మీరు కోర్స్ తీసుకోండి అక్కడ. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్స్ ఏం లేదు. క్వశ్చన్ ట్యాగ్స్ ఏం చేయాలంటే క్వశ్చన్ ట్యాగ్ స్ట్రక్చర్ ఏముంటుంది? హెల్పింగ్ ఓ ప్లస్ సబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఏంటిది? సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ లో ఎప్పుడైనా సరే ప్రొనౌన్ ఫామ్ రాసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్స్ జాగ్రత్తగా చూసుకోండి ఈ టాపిక్ అయితే. క్లియర్ అమ్మా? అది ఓకేనా? రైట్. నెక్స్ట్ మీకు ఏంటంటే వీటి తర్వాత ఇది నేను గ్రామర్ లో చెప్తున్నాను. ఇవి ఫస్ట్ గ్రామర్ లో ఏం చదవాలని చెప్తున్నాను. ఓకేనా? టెన్సెస్ అయిపోయింది. ఓకే, మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అయిపోయింది, క్వశ్చన్ ట్యాగ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చూడండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. చూడండి ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఇది కోర్స్ తీసుకున్న వాళ్ళైతే ఈ టాపిక్ అయితే వదలకండి అసలే. ఫస్ట్ ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ చేయండి. టెన్సెస్ అయిపోయిన తర్వాత ఈ టాపిక్ అయితే కంపల్సరీ కంప్లీట్ చేయండి. చాలా సింపుల్ టాపిక్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్టుకు వెర్బుకు మధ్యలో అగ్రిమెంట్ ఉండాలి అని. సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి? సింగులర్ ఉండాలి. సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్ ఉండాలి అంతే. మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. సో సబ్జెక్టు సింగులరా ప్లూరల్ అని తెలుసుకోవడం మాత్రమే మ్యాటర్ ఇక్కడ. వన్స్ సబ్జెక్టు సింగులర్ అని తెలిసింది అనుకోండి, వెర్బ్ ఆటోమేటిక్ గా సింగులర్ అని మనం రాసేస్తాం అక్కడ. సబ్జెక్ట్ ప్లూరల్ అని తెలిసింది అనుకోండి, సో ప్లూరల్ వెర్బ్ రాసుకుంటూ వెళ్తాం. అక్కడ ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటే అయిపోతుంది. సింగులర్ వెర్బ్స్ ఏవి, ప్లూరల్ వెర్బ్స్ ఏవి అని మీకు అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. ఏది కోర్స్ తీసుకొని ఒక టెన్సెస్ టాపిక్ చూస్తే మీకు ఈజీగా సింగులర్ వెర్బ్ ఏది, ప్లూరల్ వెర్బ్ ఏది అని. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. క్లియరా? ఇది రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు నెక్స్ట్ ఇఫ్ క్లాస్ అనేది చూసుకోండి అమ్మా. ఇఫ్ క్లాస్ ఇటు కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా? ఇఫ్ క్లాస్ అంటూ ఉంటాం. సో ఇఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. 0 కండిషనల్, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్. రైట్. నేను మార్క్ టెస్ట్లలో చెప్పాను. మార్క్ టెస్ట్ ప్రతి ఒక్క మార్క్ టెస్ట్ చూడండి మీరు. ప్రతి ఒక్క మార్క్ టెస్ట్ చూడండి. అన్నిట్లో కవర్ చేశాను నేను. చాలా కాన్సెప్ట్స్ కవర్ చేశాను. ఇఫ్ క్లాస్ ఓకేనా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, క్వశ్చన్ ట్యాగ్స్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాను. మీరు మార్క్ టెస్ట్లు అయితే అన్ని చూడండి, ఒక్కదాన్ని వదిలిపెట్టకండి. అందులో వచ్చిన గ్రామర్ పాయింట్స్ రాసుకోండి, అందులో వచ్చిన వొకాబులరీ పాయింట్స్ రాసుకోండి, అందులో స్పెల్లింగ్స్ అన్ని నీట్ గా రాసుకోండి అక్కడ అంతే. ఓకేనా? ఇఫ్ క్లాస్ 4 సెక్షన్లు ఉంటాయి, 4 మనకి ఇంపార్టెంటే. ఓకేనా? దీని తర్వాత చూడండి ఇక్కడ, మరి దీని తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఏం చేయండి అంటే చూడండి ఇక్కడ ప్రిపోజిషన్స్ చూసుకోండి అమ్మా క్లియర్ గా. ప్రిపోజిషన్స్ చూడండి, ప్రిపోజిషన్స్ ఎలా వస్తాయో జాగ్రత్తగా అన్ని నీట్ గా క్లియర్ గా చూసుకుంటూ వెళ్ళండి. ప్రిపోజిషన్స్ మంచిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? అది రైట్. నెక్స్ట్ ఏం చేయండి అంటే మనకు నౌన్స్ అమ్మ. నౌన్స్ అంటే సింగులర్ నౌన్ అనేది, ప్లూరల్ నౌన్ అనేది. నౌన్స్ లో పొసెసివ్ కేస్ కూడా ఒకటి ఉంటుంది. మెయిన్ గా నౌన్స్ ఏంటంటే సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ గుర్తుపడితే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సంబంధించి టాపిక్ వస్తుంది అక్కడ. ఓకేనా? సో నౌన్స్ అయితే క్లియర్ గా కంప్లీట్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఇంకా మనకి ఏంటంటే ఇంకా ఎక్కువ ఏంటి క్వశ్చన్స్ అంటే ప్రొనౌన్స్ మీద కూడా వస్తూ ఉన్నాయి అమ్మ. ప్రొనౌన్స్ మీద ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్స్ మీద ఎక్కువ వస్తూ ఉన్నాయి. రిలేటివ్ ప్రొనౌన్స్ మీద మీకు ఎక్కువ వస్తున్నాయి అమ్మ, రిలేటివ్ ప్రొనౌన్స్ అని. ఓకేనా? ప్రొనౌన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్స్ కూడా. ఆర్టికల్స్ మీద అయితే మనకు ఇందులోనైతే తక్కువనే ఉన్నాయి. ఆర్టికల్స్ అంటే ఎక్కడ ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి అని, దా అనేది ఎక్కడ వస్తుంది, ఏ అని ఎక్కడ వస్తుంది. ఇంకోటి ఏ క్యాన్ కి డిఫరెన్స్ చూసుకోండి. మళ్ళీ క్యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్ ముందు, ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు అని, అది కూడా చూసుకోండి. ఓకేనా? ఆ డిఫరెన్స్ కూడా క్లియర్ గా చూసుకోండి. రైట్. నెక్స్ట్ మీకు అడ్జెక్టివ్స్ అమ్మ. అడ్జెక్టివ్స్ కూడా మీకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ అడ్జెక్టివ్స్ లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ ఇంకా అడ్జెక్టివ్స్ లో. ఓకేనా? పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ అంటాం కదా, వీటిలో ఉన్న రూల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అమ్మ. రైట్. మీరు కోర్స్ తీసుకున్న వాళ్ళైతే మీరు కంపల్సరీ అడ్జెక్టివ్స్ ఓకేనా ఈ ఆర్డర్ లో అయితే కంపల్సరీ ఫాలో కండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు పక్క. ఓకేనా? ఇది ఓకేనా? అది నెక్స్ట్ మీకు వర్బ్ ఫార్మ్స్ కూడా అమ్మ. సో వర్బ్ ఫార్మ్స్ కూడా ఒకసారి చూడండి అక్కడ, ఎందుకంటే ఏది V1, ఏది V2, ఏది V3 తెలియాలి కదా. అవి కూడా మీరు క్లియర్ కట్ గా చూసుకోండి. అవి కూడా మీరు క్లియర్ కట్ గా చూసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఈ అడ్వర్బ్స్ అంటే మనకు అంత అవసరం లేదు. సో మీరు కంజంక్షన్స్ అయితే కంపల్సరీ చూడండి అమ్మ. కంజంక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా? కంజంక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ.
అది కూడా క్లియర్ గా చూసుకోండి. కంజంక్షన్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి మనకైతే. ఓకేనా, అది కూడా మీరు జాగ్రత్తగా క్లియర్ కట్ గా చూసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, రైట్. మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాం. ఇంకా మీకు చూడండి ఇక్కడ వీటి తర్వాత మీరు ఇంకా నార్మల్ సింపుల్ టాపిక్స్ ఉంటాయమ్మా. సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటుంది ఒకటి. సూపర్ ఫ్లోస్ అంటే ఏంటంటే సెంటెన్స్ అనేది ఎక్స్ట్రా అయిపోవడం అనమాట. అంటే అవసరం లేని దాని గురించి ఎక్కువ రాసుకోవడం అనమాట. అంటే అవసరం లేని దాన్ని రాసుకోవడం మనం. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అన్నాం అనుకోండి, రిటర్న్ అంటేనే వెనక్కి రావడం, మళ్ళీ బ్యాక్ అవసరం లేదు. అలాంటివి రిటర్న్ బ్యాక్ అనకూడదు, రిటర్న్ అనాలి అంతే. రిటర్న్ అంటే వెనక్కి రావడం కదా, మళ్ళీ బ్యాక్ అవసరం లేదు. అట్లా కొన్ని ఉంటాయి మనకు, వాటిని కూడా సరిగ్గా చూసుకోండి. వాటిని సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. హ్యావింగ్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అంటూ ఉంటాం. అవి జాగ్రత్తగా చూసుకోండి అందులో, రైట్. నెక్స్ట్ మీరు ఇవంటారా క్లోజ్ టెస్ట్ అంటారా? చూడండి, క్లోజ్ టెస్ట్ అంటే అదొక టాపిక్ కదమ్మా. ఇవన్నీ వస్తే దీన్ని చేయొచ్చు మీరు ఈజీగా. ఓకేనా, ఇవన్నీ వచ్చినాయి అనుకోండి మీకు, ఏది టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకేనా, మనకు నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, ఇవన్నీ వస్తే క్లోజ్ టెస్ట్ ఈజీ అయిపోతుంది. క్లోజ్ టెస్ట్ అనేది ఒక టాపిక్ కాదు, అన్నిటిని జడ్జ్ చేస్తూ ఉంటాడు. మీకు ఆల్రెడీ క్లోజ్ టెస్ట్ మీద వీడియో చేశాను నేను. క్లోజ్ టెస్ట్ మీద క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఈజీగా క్వశ్చన్స్ ఎలా చేయాలని చెప్పేసి, క్లోజ్ టెస్ట్ మనం ఎలా ఫాలో కావాలి, ఏమేమి ట్రిక్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి మీద క్లోజ్ టెస్ట్ మీద కూడా ఒక వీడియో చేశాను. కొన్ని ఇంకా మీకు ఫర్దర్ కూడా చేస్తాను ఎగ్జాంపుల్స్ లో. ఓకేనా, అవి కూడా చేస్తాను, మీరేం వరి అవ్వకండి. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ అన్నా అంతే. సో స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే మీకు అక్కడ కంపల్సరీ ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలిస్తే స్పాటింగ్ ఎర్రర్స్ చేయగలుగుతారు. స్పాటింగ్ ఎర్రర్స్ అనేది సపరేట్ టాపిక్ కాదు, అది ఒక వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్నా అంతే అమ్మా. ఓకేనా, సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్నా కానీ ఇంతే, సేమ్ వీటి మీద కూడా అంతే. ఓకేనా, ఈ ఏదో ఒక గ్రామర్ లో మనకు అడుగుతూ ఉంటారు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లో కూడా గ్రామర్ లో వొకాబులరీ నుంచి అడుగుతూ ఉంటారు అనమాట. ఇవి మనకు గ్రామర్ లో మీరు కంపల్సరీ చూడాల్సిన టాపిక్స్ అనమాట. క్లియర్ గా రాసుకోండి. వీటైతే ఫస్ట్ కంప్లీట్ చేసి పడేసేయండి. అన్నిటి ఫస్ట్ కంప్లీట్ చేసి పడేసేయండి. ఆర్డర్ వైజ్ వెళ్ళండి, ఇదే ఆర్డర్ వైజ్ వెళ్తూ ఉండండి. అన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటూ వెళ్ళండి. నా కోర్స్ లో బట్టి పట్టే విధానం లేదు అక్కడ, క్లియర్ కట్ గా అర్థం చేపించే విధానం ఉంటుంది అక్కడ. సో జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఓకేనా, నెక్స్ట్ వొకాబులరీ విషయానికి వచ్చినాం అనుకోండి. చూడండి మీరైతే చూడండి, మనకు సినానిమ్స్, యాంటోనిమ్స్ అయితే పక్కా, కానీ ఏ వర్డ్స్ అడుగుతారో ఎవరికి తెలియదమ్మా. సినానిమ్స్, యాంటోనిమ్స్, ఓకేనా, స్పెల్లింగ్స్ పక్కా. ఓకేనా, స్పెల్లింగ్స్ పక్కా. నెక్స్ట్ మనకు వన్ వర్డ్స్ పక్కా. నెక్స్ట్ మనకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పక్కా అమ్మ. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా పక్కా. ఇవన్నీ కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట అందులో. ఓకేనా, మీరేంటంటే ఫస్ట్ మనకి సార్ వొకాబులరీ ఏమొస్తాయో తెలియదు కదా, అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ప్రీవియస్ అన్ని కంప్లీట్ చేయాలి. అందుకే చెప్పిన కదా, మార్క్ టెస్ట్ అన్ని చూడండి, నేను చెప్పిన మార్క్ టెస్ట్ అన్ని చూడండి, ప్రీవియస్ అన్ని కంప్లీట్ చేయండి అమ్మ. తర్వాత సో మార్క్ టెస్ట్ అన్ని చూసుకుంటూ రావాలి, డైలీ వర్డ్స్ నేర్చుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ ఓకేనా, అది రైట్. చెప్తున్నా కదా, మీకు వొకాబులరీ కోసం బెస్ట్ కోర్స్ నేను డిజైన్ చేశాను. ఆ బెస్ట్ కోర్స్ తీసుకోండి అమ్మ ప్రతి ఒక్కరు. ఓకేనా, ఎక్సలెంట్ కోర్స్, బెస్ట్ కోర్స్ డిజైన్ చేశాను. మీరు ఆ కోర్స్ మొత్తం కంపల్సరీ తీసుకోండి. ఓన్లీ 49 రూపీస్కే. ఓన్లీ గ్రామర్ కోర్స్ 49 రూపీస్కి, ఓన్లీ వొకాబులరీ కోర్స్ 49 రూపీస్కి, రెండు కలిపి మనకి ఏంటంటే 99 రూపీస్కి పెట్టాను. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మన డెమో వీడియోస్ ఉంటే అందులో చూడండి, మీరు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇవి మీకు వొకాబులరీ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనమాట కంపల్సరీ. ఓకేనా, సో ఎక్సలెంట్ రూట్ వర్డ్స్ టెక్నిక్స్ తోటి, న్యూమోనిక్స్ టెక్నిక్స్ తోటి, థీమ్ బేస్డ్ టెక్నిక్స్ తోటి అన్నిటిని డిస్కస్ చేశాను. కాబట్టి మీరు కంపల్సరీ చూడండి. ఇంకోటి ఏంటంటే నా లైవ్ క్లాసులు అన్ని చూడండి అమ్మా. లైవ్ క్లాసులు ప్రతి ఒక్క లైవ్ క్లాస్ చూడండి మీరు, అందులో చాలా వొకాబులరీ కవర్ చేశాను. నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా వీడియోలో చేసిన ప్రతి ఒక్క వీడియో చూడండి, నా ఛానల్లో చేసిన ప్రతి ఒక్క వీడియో చూడండి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ రాసుకోండి, వొకాబులరీ ప్రతి ఒక్కటి రాసుకోండి. అక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, మీనింగ్స్ అన్ని రాసుకోండి, గ్రామర్ పాయింట్స్ అన్ని రాసుకోండి. అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. 30 మార్క్స్ వరకు ఈజీగా వచ్చే ఛాయిస్ ఉంటుంది మీకు ఎగ్జామ్ లో. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అది అర్థమవుతుందా? జాగ్రత్తగా నీట్ గా అర్థం చేసుకుంటూ వెళ్ళండి, చాలా ఈజీ అయిపోతుంది అనమాట మీకు. అర్థమైందా ఇది? ఓకేనా, ఇది మీకు ఏంటంటే సో ఏమేం టాపిక్స్ చదువుతాయి, ఓకేనా, టాపిక్స్ యొక్క వెయిటేజ్, నెక్స్ట్ ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ చదివితే మనకు ఎక్కువ మార్క్స్ వస్తాయనేది ఇక్కడ దీని మీద మీకు ఈ వీడియో మొత్తం అమ్మ. అర్థమైంది కదా ఇది? సో నేను చెప్పేది మీకు రిక్వెస్ట్ చేయండి, తక్కువ అమౌంట్ కే పెట్టానమ్మా. కోర్స్ తీసుకోండి. ఎగ్జామ్ మీరు కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంకో 10 days ఉన్నా పర్వాలేదు, వొకాబులరీ కోర్స్ తీసుకోండి. ఓన్లీ వొకాబులరీ కంప్లీట్ చేయండి అమ్మా, బెస్ట్ టెక్నిక్స్ తోటి ఉంటుంది అది. ఓకేనా, అర్థమైందిగా మీ ప్రతి ఒక్కరికి? సో నేను ఇక్కడ ఇది మనకు సో వెయిటేజ్, ఓకేనా, ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకేనా, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ మనకు సో వెయిటేజ్ అనేది ఏమేమి ఉంటుందో ఇక్కడ నేను క్లియర్ కట్ గా చేశాను. ఓకేనా, క్లియర్ అర్థమైంది కదమ్మా మీకు? అది రైట్. సో మీకు వీడియోస్ అనేవి కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, సో గ్రూప్స్ ఉంటాయి కదా, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ, అందరికీ షేర్ చేయండి. ఓకే, చాలా మంది ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా మందికి షేర్ చేస్తూనే ఉన్నారు. ఇలాగే మీరు అందరూ ఓకేనా. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా అందరికీ షేర్ చేస్తూనే ఉండండి. ఛానల్ని
సపోర్ట్ చేయండి. ఓకేనా? సో కాబట్టి ఇది క్లియర్ కదమ్మా. ఇది మనకు సో టోటల్ గా ఈ టాపిక్స్ మీద చేసిన వీడియో. ఓకేనా? సో ప్రతి ఒక్క ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. క్లియర్ కదమ్మా, అర్థమైంది కదమ్మా. ఇది క్లియర్ గా వీడియో అర్థం కాకపోతే ఇంకో 2, 3 సార్లు చూడండి, పర్లేదు. ఓకేనా? ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అమ్మ. సో 30+ స్కోర్ వస్తుంది మీరు నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవుతే. 30+ స్కోర్ అనేది ఈజీగా వస్తుంది. సో 30+ స్కోర్ కోసం ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, మంచి మార్క్స్ వస్తాయి. మీకు ఒకవేళ బేసిక్స్ ఏం లేవు అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోండి, మంచి మార్క్స్ బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. ఓకే కదా? రైట్, ఇదమ్మా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.